ఒక బ్రాహ్మణుడు అచ్చటికి తెంచి, అయ్యా, ఇక్కడ ఏకనాథస్వామి ఎవరు అని ప్రశ్నించెను. బ్రాహ్మణ పురోహిత శ్రేష్ఠుడు కలుగజేసుకుని, నీకతనితో ఏమి పని అని ప్రశ్నించెను. అంతటా బ్రాహ్మణుడు, అయ్యా, నా దురదృష్టం మీకు గోచరమగుచునే ఉన్నది కదా. నేను బ్రాహ్మణుడును అయినను పురాకృత కర్మ ప్రభావముచే కుష్ఠరోగిని అయితిని. ఈ మహాఘోర వ్యాధి నుండి విముక్తిని కాంక్షిస్తూ త్రయంబక క్షేత్రంలో మహేశ్వరుని గూర్చి తపమాచరించితిని. దీనదయాళుడైన గిరిజాపతి నన్ను కరుణించి దర్శనమొసంగినాడు. నా కుష్ఠవ్యాధిని నిర్మూలించమని నేను ప్రాధేయపడగా, పార్వతీరమణుడు, నాయనా, పైఠనాపురంలో ఏకనాథుడను బ్రాహ్మణోత్తముడు కలడు. అతడు పితృతిథి సమయమున బ్రాహ్మణ సంతర్పణకు ముందే అంత్యజులకు అన్న సంతర్పణ చేసి విశేష పుణ్యమును ఆర్జించినాడు. అతడి పుణ్యంలో శతాంశమైనను నీకొసంగినచో నీవి ఘోర వ్యాధి నుండి బయటపడగలవని చెప్పి అంతర్ధానమయ్యను. నేను పరమపుణ్యమూర్తి అయిన ఏకనాథస్వామి దర్శనమునకై బయలుదేరి వచ్చి తిని అని తెలిపిన. బ్రాహ్మణులకు ఇది ఒక చక్కటి ప్రశ్నాపత్రం వలె వారికి గోచరించను. అతడే ఏకనాథుడిని కుతూహలంగా బ్రాహ్మణునికి చూపించిరి. బ్రాహ్మణుడు ఏకనాథుని సమీపించి, మహాత్మా, ఈ నిర్భాగ్యుని కనికరించి అనుగ్రహించండని ప్రార్థించగా, ఏకనాథస్వామి ఉదకమును తీసుకుని నేత్రములు మూసుకొని ఆంతర్యంలో భావన చేసి కుష్ఠరోగి దోసిలిలో ఉదకమును విడిచెను. అంతే, ఆ కుష్ఠరోగి సుందర శరీరధారి అయి కనపడ్డెను. విప్రులందరూ విస్మయముందిరి. తన వ్యాధి నయమగుటచే పరమ సంతోషభరితుడైన బ్రాహ్మణుడు ఏకనాథుని పాదములపై పడి, మహాత్మా, మీ రుణమును ఈ జన్మలో తీర్చుకోలేనని దుఃఖించెను. కారుణ్యమూర్తి అయిన ఏకనాథస్వామి బ్రాహ్మణుని భుజము పట్టి లేపి, నాయనా, నీ విషయంలో నేనొక పనిముట్టును. నిన్ను వ్యాధి నుండి విముక్తి చేయవలెనని ఉమాకాంతుడు సంకల్పించి ఆ పనిని నా ద్వారా నెరవేర్చినాడు. అంతయు మహేశ్వరుని కృపయే. వెళ్ళము, సదా భగవన్నామ సంకీర్తనతో బ్రతుకును ధన్యత చేసుకును అని తెలుపుగా, ఆ బ్రాహ్మణుడు పరిపూర్ణ హృదయుడై మరలిపోయెను. ఏకనాథస్వామికి శుద్ధి సంస్కారం చేయ తలపెట్టి అరుదించిన బ్రాహ్మణోత్తములు తమ అంతఃకరణలోని మాలిన్యము శుద్ధి కాగా ఏకనాథస్వామికి నమస్కరించి మరలిపోయిరి.